బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉన్న జయేష్ రంజన్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్ గా నియమించడంతో పాటు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ గా కూడా ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే జయేష్ రంజన్ బదిలీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో నిత్యం తలదూచుతుండడం, అక్కడి అధికారులపై పెత్తనానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మంత్రి శ్రీధర్ బాబుకు జయేష్ రంజన్ కి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉన్న జయేష్ రంజన్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్ గా నియమించడంతో పాటు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ గా కూడా ఆయనే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే జయేష్ రంజన్ బదిలీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో నిత్యం తలదూర్చుతుండడం, అక్కడి అధికారులపై పెత్తనానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు మంత్రి శ్రీధర్ బాబుకు జయేష్ రంజన్ కు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, అంత సడన్ ఆల్ ఆఫ్ ద సడన్ గా ఎందుకు ఈ ఐఏఎస్ జయేష్ రంజన్ ని బదిలీ చేశారు తెలంగాణ ప్రభుత్వం? అప్డేట్స్ ఏంటి? అంటే పెద్ద ఎత్తున ఫిర్యాదుల ఈ యొక్క ఫిర్యాదుల నేపథ్యంలోనే అతన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎంఓలో ఉంటూ పరిశ్రమలు అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి సీఈఓగా పనిచేస్తూ ఉన్నాడు జయేష్ రంజన్. అతన్ని బదిలీ చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ పరిశ్రమల ఉన్నతాధికారులకు ఇతనికి పూర్తి గ్యాప్ ఏర్పడింది. ఈ యొక్క నేపథ్యంలో సీఎంఓలో ఉంటూ అతను పరిశ్రమలు పెట్టుబడులకు సంబంధించినటువంటి సీఈఓగా పనిచేస్తున్నారు కాబట్టి పూర్తిగా అతని గ్రిప్పులో అతని ఆధీనంలో ఉండాలని అతను ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అసలు పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్కు ఇతనికి తీవ్ర గ్యాప్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన అంశం అయితే ఏమైంది, పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం ఏంటేమి, సంబంధిత ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇతను అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. మిగతా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులను కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే అతన్ని సీఎంఓ నుంచి పెట్టుబడులు అదేవిధంగా పరిశ్రమల సీఈఓ నుండి ఎంఏయుడికి బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ బదిలీ చేయడానికి కూడా పెద్ద కారణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతని యాటిట్యూడ్ అయితేనేమి, అదేవిధంగా పెట్టుబడులు పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్తో ఉన్నటువంటి విభేదాలు, ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఇతని చేతిలో పెట్టుకొని ఆ ఈమెయిల్ ఐడి ఇతని దగ్గరే ఉంచి ఆ యొక్క విషయాలను ఏమి సంబంధిత డిపార్ట్మెంట్కు చెప్పకుండా సంబంధిత డిపార్ట్మెంట్ల వారిపైనే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పలుమార్లు సంబంధిత పెట్టుబడులు ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు దగ్గరికి కూడా జయేష్ రంజన్ అంశాన్ని చాలాసార్లు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇబ్బందిగా మారుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అతనిపైన బదిలీ వేటు పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతని పైన బదిలీ వేటు పడడానికి కూడా కారణము ఎన్నోసార్లు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు జయేష్ రంజన్కి చెప్పి చూసినా కానీ ఆ జయేష్ రంజన్ పెద్దగా పట్టించుకోకపోవడము శ్రీధర్ బాబుకు కూడా ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జయేష్ రంజన్ మంత్రి శ్రీధర్ బాబుకు పెద్ద ఎత్తున గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ పైన కూడా పెత్తనం చెలాయించడం, ఇవంతా కూడా సంబంధిత శాఖకు నష్టం జరిగే అవకాశం ఉంది జయేష్ రంజన్ ఉండడం వల్ల.
పెట్టుబడులు అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి భౌతల్యానికి, భవిష్యత్తుకు కీలక కానున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి గ్యాబులు, అంతర్గత విభేదాలు, అంతేకాకుండా సీఎంఓలో ఉంటూ పెట్టుబడులకు అదేవిధంగా ఇండస్ట్రీలకు సీఈఓగా పనిచేస్తూ మిగతా డిపార్ట్మెంట్లతో సమన్వయంగా ఉండాలి. కానీ పూర్తిగా సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనబడము, అధికారుల మధ్య గ్యాబు తలెత్తడము, ముఖ్యంగా ఈమెయిల్ ఐడి తన చేతిలోనే పెట్టుకొని తన గుత్తాధిపత్యాన్ని చెలాయించడము, ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా లెక్క చేయకపోవడం, ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలోనే అతన్ని ఈ యొక్క కీలక శాఖల నుంచి బదిలీ చేసినట్టు కూడా సెక్రటరియట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే జేఎస్ రంజన్ యాటిట్యూడు, జేఎస్ రంజన్ ప్రవర్తించినటువంటి తీరు వల్లే అతని పైన వేటు వేసి అతని బదిలీకి కన్ఫర్మ్ చేశారు. అందులో భాగంగానే అతను ఈ ఎంఏయుడికి తనని బదిలీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి జేఎస్ రంజన్ ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో ఐటీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, పెట్టుబడి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ లేకుండా గ్యాప్గా వ్యవహరించడము, ఏకఛత్రాధిపత్యము, గుత్తాధిపత్యము చేయడము, ఇదంతా కూడా రుచించినటువంటి వాళ్ళంతా కూడా మంత్రికి ఫిర్యాదు చేయడము, మంత్రి ఇన్వాల్వ్ అవ్వడం, ఈ రకంగానే అతనికి బదిలీ అయిందని కూడా సెక్రటరియట్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.